జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చేరుకుంటున్నారు పోలింగ్ అధికారులు. పోలింగ్ స్టేషన్ల వారీగా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎక్కడికక్కడ పోలింగ్ సామాగ్రిని అందిస్తున్నారు. ఇక ఈవీఎం 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ తో పాటు ఇతర సామాగ్రి అందజేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి ఇప్పటికే పోలింగ్ అధికారులు చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రవణ్? రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ కి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను దాదాపుగా కంప్లీట్ చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి ఈవీఎంలు, దాంతో పాటు వెళ్లాల్సినటువంటి సామాగ్రిని మొత్తం కూడా సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేశారు. మరి కాసేపట్లో సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయం నుంచి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎలక్షన్ అడిషనల్ కమిషనర్, దాంతో పాటు అబ్జర్వర్లు, రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఈ బైపోల్ కి సంబంధించి రాజకీయ పార్టీలు, జనాలు అందరూ కూడా ఇటువైపే చూస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎక్కడ కూడా విమర్శలు రాకుండా ఉండేందుకు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపుగా 5,000 మంది సిబ్బంది, అందులో 2,000 మంది పోలీసులు, 3,000 మంది ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగబోతుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి మొత్తం 139 లొకేషన్స్ లో ఈ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో ఎక్కడికెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయని గమనించిన తర్వాత దాదాపుగా 226 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ భారీ బందోబస్తు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ స్టేషన్లోకి చేరుకొని ఉన్నాయి. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతుంది. 6 గంటల వరకు ఎవరైతే గేట్ లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లతో పాటు అడిషనల్ గా అవసరమైనటువంటి ఈవీఎంలు అన్ని కూడా సమకూర్చుకున్నాం అనేది ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఎస్ శ్రవణ్, ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లు చేయడం చూస్తున్నాం. మీరు చెప్పిన ప్రకారంగా మరి పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సంబంధించిన డీటెయిల్స్. పోలింగ్ స్టేషన్స్ దగ్గర, ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా దాదాపుగా 100 మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయి. క్యాండిడేట్ తో పాటు ఎవ్వరు రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఐడి కార్డు ఉంటే ఆ ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళని అనుమతిస్తాం. దాంతో పాటు ఎవరు కూడా గుమ్మికూడాల్సినటువంటి పరిస్థితి ఉండదు అనేది స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. ఎక్కడైతే పోలింగ్ జరగబోతుందో పోలింగ్ లొకేషన్స్ లో ఒక్కొక్క పెద్ద బిల్డింగ్స్ లో 10 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. అట్లాంటి 10 పోలింగ్ స్టేషన్ దగ్గర పారామిలిటరీకి సంబంధించినటువంటి పోలీసులు ఉంటారు, స్టేట్ పోలీసులు ఉంటారు. దాంతో పాటు ఇతర సిబ్బంది, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ సమక్షంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవ్వరు కూడా గుమ్మిగూడొద్దు. వాళ్ళ ఐడి కార్డు, ఎపిక్ కార్డు మస్ట్ గా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎపిక్ కార్డు తీసుకురాకపోతే మాత్రం ఓటు వేయనీయము అనేది స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎపిక్ కార్డ్ ని తీసుకొని వచ్చి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ ఫోటోతో పాటు ఐడి కార్డ్ ని 2 మ్యాచ్ చేసి చూసిన తర్వాత అది మ్యాచ్ అవుతేనే వాళ్ళకి ఓటింగ్ చేసేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయని అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి రేపు చాలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సమాయుత్తమయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2,000 మంది పోలీసులు, దాంతో పాటు 8 సెంట్రల్ ఫోర్స్ కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా రేపు బందోబస్తులో పాల్గొనే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ఈవీఎంలు డిఆర్సీ సెంటర్ ఉందో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎక్కడి నుంచి అయితే ఈవీఎంలు తరలిస్తున్నారో ఈవీఎంలు తరలించేటువంటి దగ్గర కూడా 3 అంచెల భద్రత ఉంది. ఇక్కడ సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫోర్సులు ఉన్నాయి, స్టేట్ కి సంబంధించినటువంటి ఫోర్సులు ఉన్నాయి. దాంతో పాటు ఎలక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిఘా పెట్టడం జరిగింది. ఏ ఒక్కరు కూడా పాస్ లేని లోపలికి అనుమతించేది లేదని స్పష్టంగా అధికారులు చెప్పారు. కాబట్టి
పూర్తిగా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహణ కోసం ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి పోలింగ్ అధికారులు ఇప్పటికే చేరుకుంటున్నారు. పోలింగ్ కి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇక పోలింగ్ స్టేషన్ లో కూడా పలు భద్రతా ఏర్పాట్లను చేశారు.